అమెరికాలో ఇల్లినాయిస్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చికాగోలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని షాంబర్గ్లో నేషనల్ పార్క్ వైలో అతిపెద్ద ఇండియా ఫెస్ట్ జరిగింది. నేషనల్ ఇండియా హబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకి భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ వేడుకల్లో భాగంగా 100కి పైగా సంస్థలతో నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. ఇక మ్యూజిక్ కాన్సర్ట్, గ్రాండ్ మేళా, ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్ట్, హెల్త్ ఫేర్, బ్లడ్ డ్రైవ్, జాబ్ ఫేర్ తో పాటు డాన్స్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ వంటి పోటీలు విజయవంతంగా జరిగాయి. అమెరికాలోని ఇల్లినాయిస్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చికాగోలో నేషనల్ ఇండియా హబ్ ఆధ్వర్యంలో జరిగిన 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి విశేష స్పందన వచ్చింది. ఈ వేడుకలను పురస్కరించుకొని షాంబర్గ్లో నేషనల్ పార్క్ వైలో అతిపెద్ద ఇండియా ఫెస్ట్ జరిగింది. ఈ వేడుకల్లో భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ పాల్గొని సందడి చేశారు. ఇండియా ఫెస్ట్ లో భాగంగా నేషనల్ ఇండియా హబ్ భారీ పరేడ్ నిర్వహించింది. ఈ వేడుకకి యువరాజ్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పరేడ్ లో ముఖ్య అతిథులు, కాంగ్రెస్ సభ్యులు, ప్రముఖులతో పాటు 100 మందికి పైగా సంస్థలు పాలుపంచుకున్నాయి. జోరు వానలోనూ ఈ పరేడ్ విజయవంతంగా సాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని దేశభక్తి చాటారు. ఇక వందలాది కవాతు బ్యాండ్లతో పాటు పెద్ద సంఖ్యలో భారతీయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశభక్తి గీతాలు ఆలపించారు. ఇక కవాతులతో ప్రజలు భారత జెండాలను పట్టుకుని డ్రమ్స్ వాయిస్తూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇక ఈ వేడుకల్లో భాగంగా మ్యూజిక్ కాన్సర్ట్, గ్రాండ్ మేళా, ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్ట్, హెల్త్ ఫేర్, బ్లడ్ డ్రైవ్, జాబ్ ఫేర్ తో పాటు డాన్స్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ వంటి పోటీలు విజయవంతంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన గాలా డిన్నర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇండియా హబ్ ఫ్రీ హెల్త్ క్లినిక్ ని యువరాజ్ సింగ్ ప్రారంభించారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేని వారి కోసం ఈ హెల్త్ క్లినిక్ లో ప్రముఖుల డాక్టర్ల సహకారంతో ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. ఇక యువరాజ్ సింగ్ యొక్క క్యాన్సర్ స్వచ్ఛంద సంస్థ కోసం భవిష్యత్తులో నేషనల్ ఇండియా హబ్ తో కలిసి పనిచేయడానికి ఆయన ఆసక్తి చూపించారు. ఇక ఇండియా ఫెస్ట్ ఈవెంట్ కి విశేష స్పందన రావడం పట్ల నేషనల్ ఇండియా హబ్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఇండియా హబ్ వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు కేకే రెడ్డి, ప్రముఖులు పలువురు సంస్థ గురించి వివరించారు. అలాగే ఈ హబ్ ను ప్రారంభించడానికి గల కారణాలు కూడా వెల్లడించారు. నేషనల్ ఇండియా హబ్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చినట్టుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు. భారతీయ సంస్కృతి, స్వాతంత్ర పోరాట నేతల సేవలను వక్తలు కొనియాడారు. చికాగోలో అతిపెద్ద పరేడ్ నిర్వహించిన నేషనల్ ఇండియా హబ్ ను పలువురు ప్రశంసించారు. భారీ పరేడ్ ను ఎంతో విజయవంతంగా నిర్వహించిన నేషనల్ ఇండియా హబ్ ను పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా అందరికీ 79వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ వెలుపల ఉన్న భారతీయులు దేశ స్వాతంత్ర్యం స్ఫూర్తిని వీడకుండా ఈ పరేడ్ లాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈరోజు ఇక్కడ ఇండియా డే పరేడ్ లో ఎంతో మంది ఉత్సాహికులు పాల్గొనడం జరిగింది. ఈ పరేడ్ పట్ల మీరంతా కూడా వచ్చి ఇంత ఆసక్తిగా పాల్గొనడం పట్ల వారి మాటలో మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ప్రసాద్ మానేపల్లి అండి. నేను క్యాంటన్, మిషిగన్ లో ఉంటాను. ఈ రోజు ఈ పరేడ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మొట్టమొదటిసారిగా మేము ఇక్కడికి ఈ పరేడ్ లో పాల్గొనడం జరిగింది. ప్రపంచంలో ఉన్న యావత్ భారతీయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మేము అందరూ చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ మొత్తం దేశం నలుమూలల నుంచి అందరూ వచ్చి చాలా అంగరంగ వైభవంగా ఇంత పెద్ద వర్షంలో కూడా ఈ సెలబ్రేషన్స్ ఆగకుండా జరుగుతున్నాయి. అది ఎంతో మెచ్చుకోవాల్సిన విషయం. అందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. మీరు వెనకాల చూస్తున్నారు. ఇది ఇంకా కంటిన్యూస్ గా అలాగా ఈ ఆనందం, సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ పాల్గొనడం కూడా చాలా ఆనందంగా అనిపించిందండి. సో నేను ఇక్కడ గత 26 సంవత్సరాలుగా మిషిగన్ లో ఉన్నానండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఏమో నా ప్రొఫెషన్ పరంగా నేను ఇళ్లకి, వ్యాపారాలకి రుణ సదుపాయాలన్నీ కల్పిస్తాను, మార్టిగేజ్ చేస్తానండి. 50 స్టేట్లలో కూడా మేము రుణం అవైలబుల్ చేస్తాం అందరికి, ఎవరెవరికి కావాలో. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సాక్షి సింహ గారికి అందరికి చాలా థ్యాంక్స్ అండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మొదటిసారి వచ్చాము మేము మిషిగన్ నుంచి.
ఇంత పెద్దగా యాక్చువల్ గా ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయడం ఇదే మొదటిసారి. సో చాలా సంతోషంగా ఉంది ఇది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం. సో వర్షంలో కూడా ఆడకుండా అందరూ ఉండటం. అవునండి, ఒకవైపు ఫన్ చాలా బాగుంది, కానీ అందరి కమిట్మెంట్ బాగా తెలుస్తోంది. ఇంత వర్షంలో కూడాను ఈ ఈవెంట్ బాగా జరగాలని అందరూ చాలా కమిట్మెంట్ చూపించారు. ఇప్పుడు వెనకాల డ్రమ్స్ చూస్తే గనక వాళ్ళు అయితే ఆగకుండా ఒక 1 hour నుంచి డ్రమ్ బీట్స్ చేస్తూనే ఉన్నారు. సో వెరీ హ్యాపీ. Happy Independence Day. Priya, కల్పన త్రివేది, Dipanshi Goyal. We are here to represent India in the India Day parade that's happening right now. We are the winners of Mrs. Bharat Illinois pageant, and we are here to just support the whole cause. And we are excited to be here. And Jai Hind. జై హింద్, జై హింద్. My name is Krishna. I'm 11 years old. I do Rubik's Cube mosaic art. I made the India map with 555 Rubik's Cubes. Hi, on the occasion of this Independence Day, Kushil has prepared the Rubik's Cube mosaic art, making Indian map with the Indian flag colors with 555 Rubik's Cubes, and we have unveiled this in the event. So, hi everyone, happy India's Independence Day. Today we have gathered here to celebrate India's Independence Day, and we are Maharashtra Mandal Chicago group. We are doing today the Dol Tasha, which is Maharashtra is famous for, and the second thing is Pandharpur Wari, that we are imitating that. Basically, Wari is Hindu pilgrimage where people walk a lot chanting Vituraya's name. So we are doing that both, and we are really thankful to India Hub, Harish Kolasani and Usha Sherge for organizing such a big function to celebrate India's Independence Day. Namaskar, namaste, hello. This is Madhav Gogole from Maharashtra Mandal, Chicago trustee. This year we are doing special Sant Jnaneshwar Palki as well as special things from Maharashtra. Sanskriti is our Dhol Tasim, Dhol Tasha legend as well as Palki. Sant Jnaneshwar's 750 years birth anniversary. We are celebrating that. Please come on and Jai Maharashtra, Jai Hind. హలో అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నా పేరు వెన్ రెడ్డి అండ్ మాది ఇక్కడ షాంబర్గ్ లో మేము ఇండియా డే పరేడ్ చేస్తున్నాము. మాది నాటు రెస్టారెంట్ అండి, నాటు ఇండియన్ రెస్టారెంట్ షాంబర్గ్ లో. సో వచ్చి ఇక్కడ స్టాల్ ఉంది, ఫుడ్ స్టాల్ ఉంది, హెల్పింగ్ ఆల్ ద పీపుల్ హియర్. సో మీరు తప్పకుండా రండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. యుగంధర్ అండి. సో మాది షురా IB5 గ్రీన్ కార్డ్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ప్రాజెక్ట్, గ్రీన్స్బోరో జార్జియా. సో మీకు ఎవరైనా గ్రీన్ కార్డ్ కానీ మీ ఫ్యామిలీ లీగల్ స్టేటస్ ఉండి ఇక్కడ కానీ ఇండియా కానీ ఎక్కడి నుంచి అన్నా కానీ మీరు $800,000 ఇన్వెస్ట్మెంట్ మా ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ పెట్టినట్లయితే మీకు గ్రీన్ కార్డ్ తో పాటు EAD, అడ్వాన్స్ పేరోల్, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్, తర్వాత పర్మనెంట్ గ్రీన్ కార్డు మొత్తం వచ్చేస్తాయి 3 to 5 years లో. తర్వాత 3 to 5 years తర్వాత మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి. సో మన ప్రాజెక్ట్ లో జాబ్ గ్యారెంటీ ఉంది. సో తర్వాత అన్ని 5-6 అప్రూవల్, తర్వాత వచ్చేసి 8 to 9 కండిషన్స్ రిమూవల్, మొత్తం ప్రాజెక్ట్ అంతా అప్రూవల్స్ లో ఉన్నాయండి. సో మీకు తప్పకుండా మా ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒకటి మీ గ్రీన్ కార్డ్ వస్తుంది, తర్వాత మీ డబ్బులు మీకు గ్యారెంటీగా రిటర్న్ చేస్తాం మేము. సో మీరు కాన్ఫిడెన్స్ తోటి మన ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. మీకు డీటెయిల్స్ కాల్స్ వస్తే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. షురా అట్లాంటా బేస్డ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్. థ్యాంక్ యూ సో మచ్.